కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మరణ భయము థనాటాఫోబియా అని అంటారు. మరణ భయము ఎలా ఉంటుందో మనకు తెలియాలి. ఎందుకంటే ఈ రోజున చాలా మందికి చావు అంటే భయం లేకుండా తయారైపోయారు. అక్రమ మార్గాల ద్వారా వెళ్తున్నారు, అనీతిమంతంగా ఉంటున్నారు. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి వెళ్దాం. 5వ అధ్యాయము 6 నుండి 12వ వచనం వరకు. దీన్ని కొంచెం ట్రిమ్ చేసి మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూస్తూ వినండి. యెహోవా దేవుడు తన యొక్క హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉంచినప్పుడు దేవుడు వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క దేవుని మందసము మన మధ్య ఉండడమే దీనికి కారణము, అనగా ఈ చావులకు, ఈ శ్రమలకు, ఈ మరణాలకు కారణమని వారికి అర్థమైపోయింది. ఇకపై దేవుని మందసము మన మధ్య ఉండకూడదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయి, అనగా అష్డోదు అనేటువంటి ప్రాంతం నుండి గాతు అనేటువంటి ప్రాంతమునకు మోసుకొని పోయారు. యెహోవా దేవుడు ఆ పట్టణపు పెద్దలకును పిల్లలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి గొప్ప నాశనము కలుగచేసెను. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను అని ఉన్నది. యెహోవా దేవుని యొక్క మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉండిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఏమండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జీవితం కావాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలి. మంచి లైఫే కదండి, మంచి లైఫ్ స్టైల్ కావాలి. ఇంకా చెప్పాలంటే మంచి ఆయుష్ కాలము కావాలి. అన్నీ బాగుండాలి లైఫ్లో. ఒక్క ఇబ్బంది కూడా రాకూడదు, ఒక్క శ్రమ కూడా రాకూడదు, ఒక్క నష్టం కూడా కలగకూడదు, ఏ కష్టమూ రాకూడదు, ఏ అనారోగ్యమూ రాకూడదు. సమృద్ధిగా అన్ని విషయాలలో మనం విలసిల్లిపోతూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కడ పోయినా కూడా మనకి గౌరవం రావాలి, మంచి పేరుండాలి, పేరు ప్రతిష్టలు కావాలి, మర్యాదగా మనల్ని చూడాలి అందరూ. ఇవి ప్రతి ఒక్కరు అనుకునేవి. కానీ కష్టాలు ఊరికే అలా వస్తూ ఉంటాయి. వద్దు అనుకున్న కష్టాలు వస్తూ ఉంటాయి, రావద్దు అనుకున్నటువంటి నష్టాలు కూడా వస్తూ ఉంటాయండి. వాస్తవానికి చెప్పాలంటే మనిషి జీవితంలో డెత్ అనేటువంటిది, మరణం అనేటువంటిది ఎవరు కూడా అంగీకరించడానికి ఇష్టపడనటువంటిది. మరి ఎందుకంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు అనే ప్రశ్న కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా వారి ఆత్మను వాళ్ళు చంపట్లేదు, వారి శరీరాన్ని మాత్రమే చంపుతున్నారు. ఇది శారీరక హత్య మాత్రమే, ఆత్మహత్య కాదు. మీరు తప్పుగా దాన్ని మాట్లాడుతున్నారు. తన ఆత్మను ఎవడు కూడా చంపలేడు. ఆత్మకి చావు లేదు, ఆత్మకు మరణము లేదు. ఆత్మీయ జీవితము తర్వాత మనకు నిత్య జీవం ఉన్నది, నిత్య నరకము కూడా ఉన్నది. అనగా నీ ఆత్మ జీవించబోతూనే ఉంటుంది. అయితే అది దేవుని లోకములోనా లేకుంటే చీకటి లోకములోనా అనేది దేవుని తీర్పు దినమున అది నిర్ణయించబడుతుంది. మనం ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు. సో డెత్ అనేటువంటిది ఏంటంటే, డెత్ ఈజ్ వెరీ హార్డ్ టు యాక్సెప్ట్ అండి. మనం అంగీకరించలేము, చావుని మనము ఇన్వైట్ చేయలేము. చూడండి, చావు అనేటువంటిది మనిషికి ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు చావు అంటే భయం లేని వారు చాలా తక్కువ అండి. ఎక్కువ మందికి భయం ఉంటుంది. మరి ఈ ఆత్మహత్య చేసిన వారికి ఇంత ధైర్యం ఎక్కడొస్తుందంటే అది పిరికితనానికి ఉన్న శక్తి. పిరికితనానికి విపరీతమైన శక్తి వస్తే అది ఒక మరణానికి దారితీస్తుంది, లీథల్ యాక్టివిటీగా మారిపోతుంది, ఒక మరణాంతకరంగా మారిపోతుంది. నన్ను నేను చంపుకుంటే నాకు ఇక కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, అవమానం జరగదు, నాకు ఈ రోగము ఉండదు, ఇకపై నాకు ఈ శారీరక బాధ ఉండదు, సాంఘికమైనటువంటి అవమానాలు ఉండవనే ఉద్దేశంతో, ఈ కష్టాలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు, ఈ ఇబ్బందులు నాకొద్దు, ఈ అవమానాలు నాకొద్దు అనే ఉద్దేశంతో చనిపోతే ఇక నా పైన అప్పుల బాధ, వారి యొక్క హింస కూడా ఉండదు అని కొంతమంది చనిపోతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఒక స్టెప్ ముందుకేసి పిల్లల్ని కూడా చంపేసి, భార్యని చంపేసి అతను చనిపోతూ ఉంటాడు. ఇది మరీ దారుణం. అది హత్య చేసి తర్వాత ఆత్మహత్య. నువ్వు 2 సార్లు పాపం చేసిన వాడు అవుతావు. అక్కడ దేవుని సభలో నువ్వు తల దించుకుని నిలబడవలసిందే. నువ్వు నరకంలో ఎప్పటికీ కాలిపోవలసిందే. నీకు పాప క్షమాపణ ఉండదు గాక ఉండదు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి 206 దేశాలలో
అంటే మనకి లెక్కకు 192, 196 చూపిస్తారు. మిగతావన్నీ కూడా ఐలాండ్స్ అన్నమాట. అవి వర్షాకాలంలో వర్షాలు బాగా వచ్చినప్పుడు అవి మునిగిపోతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. సో సుమారుగా మీరు 200 దేశాలు అనుకుందాం. ఈ 200 దేశాలలో ఉన్నటువంటి జనాభా సంఖ్య మొత్తం ఎంత అంటే 830 కోట్ల మంది ఈ రోజుకి 2025కు. మరి ఈ 830 కోట్ల మందిలో ప్రతిరోజు పుట్టేవారి సంఖ్య ఎంత అంటే ఒక్క రోజుకి 2,45,000 మంది పుడుతూ ఉంటారు. అదే చనిపోయే వారి సంఖ్య ఎంత అంటే 1,50,000 మంది చనిపోతూ ఉంటారు. మనకు సాధారణంగా వచ్చేటువంటి స్వాభావిక మరణం ఏదైతే ఉంటుందో, అంటే న్యాచురల్ డెత్ ఏదైతే ఉంటుందో అది ఓకేనండి. అది కొంతవరకు మనకి కొంత పెయిన్ఫుల్గానే ఉంటుంది. కొంతమందికి అయితే చక్కగా నిద్రలో చనిపోతూ ఉంటారు. మరి దేవుడు మరణాన్ని పంపిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, బహుశా మరణపు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత తీపిగా ఉంటుందో. తీపిగా అంటే మన స్వీట్లు తినేంత తీపిగా కాదండి, ఆ తీపి వేరు. ఇంగ్లీష్ ముళ్ళు అని ఉంటాయి పల్లెటూళ్ళల్లో, ఎంత పొడుగుంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, ఎడ్జ్లో తెల్లగా ఉంటాయి, తుమ్మ ముళ్ళు లాగా ఉంటాయి, ఇంగ్లీష్ ముళ్ళు అంటారు వాటిని. అవి గుచ్చుకుంటే పెయిన్ ఉంటుందండి. దాని లోపల ముళ్ళు ఏమీ విరిగిపోదు, కానీ అది గుచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఆ ఏరియాలో ఆ రేడియస్ అంతా కూడా ఒక 2 ఇంచులంతా వెడల్పుగా ఆ ప్రాంతం అంతా కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీరు ఏది రాసినా, ఏ ఆయింట్మెంట్ రాసినా, ఏ పసుపు రాసినా, ఏ కొబ్బరి నూనె రాసినా ఉపయోగము ఉండదు. కనీసం ఒక పూటైనా కూడా దాని యొక్క తీవ్రత, దాని ఇంటెన్సిటీ మీ మీద ఉంటుంది. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే అంత పెయిన్ఫుల్గా ఉంటే, మరి దేవుని దగ్గర నుండి మరణము బయలుదేరి ఒక శ్రమ ద్వారా మనల్ని మొత్తితే అది ఎంత భయంకరంగా ఉంటుందో అష్డోదు వారు చూశారు. ఫిలిష్తీయులు దీన్ని అనుభవించారు. రహస్య స్థలాలలో వారికి గడ్డలు వచ్చాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అయితే నొప్పి లేనటువంటి మరణం ఏదైతే ఉంటుందో ఇది దేవుని యొక్క కృప కారణంగానే జరుగుతుంది. మా అమ్మమ్మ మధ్యాహ్నము 11 గంటలకి ఆ టైంకి వంట అంతా కంప్లీట్ చేసుకుంది. పల్లెటూరు కదండి, తొందరగా కంప్లీట్ చేసుకుంటారు. 11 గంటలకు మరి కంప్లీట్ చేసింది, వంట కంప్లీట్ చేసింది. ఊరు చివరన ఒక మామిడి తోటలో ఉండేటువంటి ఒక హ్యాండ్ పంప్ ఉంటుంది, ఒక కడవ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. తాగే నీళ్ళు అనమాట, డ్రింకింగ్ వాటర్. అక్కడ నుంచి తీసుకుని వచ్చింది, చక్కగా స్నానం చేసింది, మరి ఉతికిన చీర కట్టుకున్నది, భోజనం చేసింది. తలనొప్పిగా ఉంది అని ఆమెకు అనిపించి, ఏదో చదువు లేదు ఆమెకు, ఏదో ఒక టాబ్లెట్ ఉంటే ఇది తలనొప్పికే అని వేసుకుంది. భోజనం చేసి టాబ్లెట్ వేసుకొని చక్కగా పడుకుంది. ఆ ఇసిన కర్ర ఉంటుంది అనమాట, విసురుకుని పడుకున్నది. కొంతసేపటికి చక్కగా మధ్యాహ్నం టైం కాబట్టి గాలి వస్తూ ఉన్నది. అలాగా ఒక 1 అవర్ తర్వాత జనరల్గా నిద్ర లేస్తుంది. ½ an hour తర్వాత లేస్తుంది. 1 hour అయింది నిద్ర లేవల, 1.5 hours అయింది, 2 hours అయింది నిద్ర లేవల. ఏంటి నిద్ర లేవలేదని చెప్పని ఊర్లో మరి ఆచార్య గారని ఒక కాంపౌండర్ అనమాట, ఆయన ఒక మెడికల్ అసిస్టెంట్ ఆయన ఉండేవారు. ఆయనని పిలిపిస్తే ఆయన పల్స్ చెక్ చేసి ఈమె చనిపోయింది అని చెప్పారు. చక్కగా పెయిన్ లేకుండా, అసలు మరణం అంటే భయము లేనటువంటి మా అమ్మమ్మ పెయిన్ తెలియకుండా చనిపోయిందండి. దేవునిలోనే చనిపోయింది. ఆమెకి చాలా భక్తి. ఆమె హస్బెండ్ ఉన్నాడు కదా మా తాతగారు, ఆయనకు భక్తి చాలా తక్కువ. ఆయనకి చావంటే చాలా భయం. చాలా దారుణమైనటువంటి అనారోగ్యంతో ఆయన మంచాన పడి ఎవరు పట్టించుకోలేదు. 10 మంది పిల్లలున్నా చూడలేని పరిస్థితి. ఆయన అలా చనిపోయాడు. చూడండి, దేవునిలో ఉండి మరణం అంటే భయం లేనటువంటి మా అమ్మమ్మ ఏమో పెయిన్ లెస్ గా చనిపోయింది. దేవుని భయం లేకుండా మరణం అంటే భయం ఉన్న మా తాతగారు చాలా పెయిన్ తో చనిపోయాడు. మీరు గమనించండి, అంటే దేవుని భయం ఉండటం వలన మనకు నొప్పి లేని మరణము ఒక కృపగా, ఒక బహుమతిగా మనకు వస్తుందని మీరు గమనించాలి. ఇక్కడ మీరు దేవుని మందసము అష్టోదులో ఉన్నప్పుడు అక్కడ వారు చనిపోయారు. ఫస్ట్ పాయింట్. ఇందులో దేవుని మందసము గాతులో ఉన్నప్పుడు ఆ గాతు పట్టణంలో వారు కూడా చనిపోయారు. సెకండ్ పాయింట్. దేవుని మందసము ఇశ్రాయేలీల మధ్యలో మాత్రమే ఉండాలి అనేది దేవుని యొక్క నియమము. దేవుని యొక్క మందసము ఇశ్రాయేలీల మధ్యలో ఉంటే అది వారికి క్షేమకరము. అది వేరే వారి దగ్గర, వేరే వారి మధ్యలో ఉంటే అది నాశనకరము. వాక్యమైనటువంటి బైబిల్ని చదివేటప్పుడు కూడా దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు రాయించాడు, ఎవరి ద్వారా రాయించాడు, ఏ సంవత్సరంలో రాయించాడు, అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని వాక్యం ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో, దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతాయి. చిన్న ప్రార్థన
కొరకై తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మరణము మాకు తప్పనిసరిగా రానయ్యున్నది ప్రభువా. మేము మరణించక ముందు మా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకోవాలని ఆశపడుతున్నాం. మా ఆత్మను మీ పాద సన్నిధిని ఉంచుకోవాలని ఆశపడుతున్నాం ప్రభువా. పరిశుద్ధత లేనటువంటి క్రైస్తవ జీవితము ఎన్న తగినది కాదు కాబట్టి పరిశుద్ధతలో మేము జీవించేటువంటి గొప్ప అవకాశాన్ని, అనుభూతిని, ఆ అనుభవ జ్ఞానమును మేము పొందుకునే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.